హలో హాయ్ అందరికీ నమస్కారం. నిన్న మా చెల్లెలు ఆయన వాళ్ళ ఊరు వెళ్ళాం. సో పండగని మేడివాడ దగ్గర ఉంటుంది. సో అక్కడ ఊరైతే అద్దరిపోయింది. చాలా అంటే చుట్టూ ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. మొత్తం కొండలు ఊరు నాకు చాలా బాగా నచ్చింది. సో ఊర్లో జరిగే ప్రతిదీ కూడా మీకు షేర్ చేద్దామని చూస్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. హలో హాయ్, ఇక్కడ మా విలేజ్కి వచ్చాం. ఇక్కడ విలేజ్ అనేది ఇల్లు ఎలా ఉంటాయి, లోపల అన్నీ మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే కళ్ళు తెచ్చుకున్నాం మేము. ఆ కళ్ళు వేడి చేసి తాగాలంట. ఆ కళ్ళు పేరు ఏంటి, జీనిక్ కళ్ళు అంటేవో. సో అది మొత్తం మీకు చూపిస్తాను ఎలా ఉంటుందండి. ఇది మీకు ఇల్లు అని కూడా చూపిస్తాను. ఇది ఇప్పుడు చాలా ఇయర్స్ ఇప్పుడు వింటేజ్ హౌస్ అంటారు. వింటేజ్లో కట్టించింది అనమాట. సో చాలా పాతగా వింటేజ్గా ఉంది కదా. సో ఈ ఇల్లు కట్టి 30-40 సంవత్సరాలు అవుతుందంట నేను కనుక్కున్నాను. సో ఇది అనేది చిన్న రూము. ఆ రూమ్లో ధాన్యాలు అవన్నీ. సో ఇలా ఉంటుంది. అప్పుడెప్పుడో నాకు తెలిసి నేను పుట్టనే లేదు అప్పుడు కట్టించింది ఇది. సో ఇప్పటికీ అలానే ఉంది. అంటే సున్నం కానీ ఏది లేదు, డెకరేషన్ ఏది లేదు. అప్పుడు ఎలా అయితే కట్టించారో అంతే న్యాచురల్గా ఇప్పటికే ఉంది. సో ఈ రూమ్ అనేది చాలా క్యూట్ అండ్ స్వీట్, చాలా బాగుంది. చెప్పాలంటే చాలా వెచ్చగా ఉంది. మన చలికాలంలో సూపర్ స్లీప్ పడుతుంది ఇక్కడ. అవన్నీ ఇంకా వింటేజ్ టైప్లో ఉంది. సో మా వాళ్ళు ఇక్కడ ఈ చిన్న రూమ్లో మళ్ళీ పక్కన టీవీ, ఫ్యాను అన్నీ ఉంది. సో అందరూ బాగా ఫ్రీకౌట్ అవుదామని డిసైడ్ అయ్యారు. పండగ కదా, ఆ మాత్రం ఉండాలి. వెళ్ళు పాపం ఫీల్ అయినట్టున్నారు. పాపం మూడ్ ఆఫ్ చేస్తూ తెల్లవారుతుంది. కోమలే ఫోన్ ఆపు. తెల్లవారు ఫోన్ నీకు గుడ్ మార్నింగ్ చెప్పు. ఇటువైపు చూడు, గుడ్ మార్నింగ్ చెప్పు. ఇగో చూడు, వీళ్ళందరూ చూస్తున్నారు నిన్నే. గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. నా చూడు ఎక్కడికి వెళ్తారా, స్టప్లా వేస్తాడు. అవునా, చూద్దాం. ఎంత పాలు ఇవి? పోతాను. ఏ పాలండి ఇవి? గేదె పాలా? బ్రష్ నీ బ్రష్ అదే మంచిదో సెలెక్ట్ చేయి. ఓయ్ బ్రష్ చేస్తావా? సో స్టార్టింగ్లో చెప్పాను కదండి, కళ్ళు అని. జీనిక్ కళ్ళు అంటారండి ఇట్ల పేరు. ఇది కళ్ళలో చాలా రకాలు ఉంటాయి. ఈ కళ్ళు అంట వేడి చేసి అందులో అందులో మిరపకాయ వేసి తాగితే కిక్ ఉంటుందంట. సో చెప్పారు. సో తర్వాత అంత ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. సో అందుకు వేడి చేస్తున్నారు. ఈ కళ్ళు మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అంటే విలేజ్లో దొరుకుద్ది ప్లస్ న్యాచురల్, ఏవి కలపరు. అందుకు అంత క్యూరియాసిటీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని. అది మీకు తాగిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అతనితో. వాళ్ళే మా రిలేటివ్ వీళ్ళంతా. సో వాళ్ళు తీసుకొచ్చారు. సో అందుకు వేడి చేస్తున్నారు. అదే అక్కడ లోపలికి ఏం తీసుకెళ్ళావు? వచ్చాను. ఓడి అమ్మ, చిన్న టీవీ, ఫ్యాను. ఓడి అనుకున్నారా? బాగుందిరా లోపల సెటప్, చిన్న టీవీ. టీవీ ఎప్పుడు బాగా వస్తుంది.
కళ్ళు పేరు ఏంట్రా? జీడికొల్లు. జీనిక్కల్లి. ఎందుకు వేడి చేశారు అది? వేడి చేస్తే టేస్ట్ బాగుంటుంది. అంతేనా? మిరపకాయ వేయాలన్నా మిరపకాయ వేసాం. ఓకే బ్రో బే తీసుకురా, మనకి వెయిటింగ్ ఇక్కడ. ఎలా చేస్తారు చెప్పు. ఫస్ట్ జీలికలు తెచ్చుకొని పచ్చికొల్లు తెచ్చుకుంటారు కాబట్టి అది తెచ్చి పొయ్యి మీద పెట్టి ఆ పొయ్యి మరగబెట్టుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని మరగబెట్టుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అలా తాగితేనే కళ్ళుకి కిక్ వస్తుంది. కిక్ వస్తుందా? అదే బ్రదర్, అందరూ ఒక గ్లాస్ వేసే. అందమైన చికెన్ నల్లబాబు. చికెన్. ఇది చికెన్ కర్రీ, అది చికెన్ ఫ్రై, ఇది నాటుకోడి కళ్ళు. సర్దాపురం. బాబు చేసుకోవటమ్మా. రారా తమ్ముడు, రా లోపల రా. దారా చోటు దాదా లోపల రా. ఉందమ్మా. ఏది మాకు మిరపకాయ లేదు మా దాంట్లో. గ్లాసులు తగ్గి దిక్కిపోద్ది. మనోడికి తెలుసమ్మా. పచ్చికొల్లు అయితే ఈ గ్లాస్ తోటి ఒక 3-4 గ్లాస్ తాగితే మన తాగిన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పిస్తుంది. అంటే ఒరిజినల్ అయితే ఒరిజినల్ కాకపోతే మనం ఎంత తాగినా అది ఎక్కదు. అలా ఏం లేదు, ఒక్కొక్కలా ఉంటుంది. ఎరా గుడ్డు బాగా కనిపిస్తున్నారా? సబాష్. మీరు డ్రింక్ చేసిన తర్వాత ఎలాగుందో నాకు చెప్పాలి. హౌస్ ఇట్ బ్రో? ఎలా ఉందంటే చెప్పలేకపోతే ఎలా ఉంది బ్రో? ముఖం ఏంటి అలాగెడుతున్నావు చెప్పకుండా? ఎంకరేజ్ చేయరా. ముఖం ఏంటి అలాగెడుతున్నావు చెప్పకుండా? ఇది గంజిలాగా ఉంది బ్రో. అలాగే అనిపించింది బాబోయ్. ఇబ్బంటారు. అదే బాబు ఆగిపోతుంది. అది సరిగ్గా తోలరాదు. నువ్వు వెళ్ళావా? ఇలా ఉంది నీ సెటప్. సోడా సోడా సోడా. మంచిదేనా? నువ్వేం పిలుస్తావు బాబుని? నాన్న అని పిలుస్తా, సురేష్ అని పిలుస్తావు కదా. పిల్లలకి అన్నం పెట్టి అందరికీ అదే తాగదొచ్చు. పెట్టిసావా? పెట్టలేదు. మన తాగదొచ్చు. నీకు భయం వేస్తే మీ నాన్న తాగద్దని చెప్తావా? ఓయ్, ఎవరు తాగుతున్నారు మందు? చెప్పమన్నా. కాదు, మందు ఎవరు తాగుతున్నారు? వెళ్ళిపోతే ఎవరని చెప్తుంది. ఇది ఏరియా వస్తుంది. ఇది ఏరియా వస్తుంది. పట్నపల్లి లొకేషన్ అయితే అదిరిపోయిందిలే. సో ఆటోలో అలా వెళ్తున్నాం ఊరది చూడడానికి. అందులో ఒక మంచి ప్లేస్ కూడా మా వాళ్ళు ఎత్తుకుతున్నారు సిట్టింగ్కి వస్తాని. సో అలా వెళ్తున్నాం. బట్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. కొంచెం ముందుకు వెళ్తే మీకు చూపిస్తాను. ఆ ప్లేస్ కూడా ఒక పని అయిపోయి చూసేద్దామని చెప్పి పోతున్నాం. బట్ అయితే ఎవరూ లేరు. బట్ అంతే ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. కూల్, చాలా బాగుంది చూడటానికి. అండ్ ఈ ప్లేస్ అయితే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు. సూపర్. అసలు మాటలు ఈ విషయానికి వస్తే ఎవరు లేరు. ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే లిమిట్గా ఓవర్ యాక్షన్ చేయకుండా ఉంటే గుడ్గా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే వచ్చి చక్కగా అక్కడక్కడ కూర్చొని సరదాగా చిల్ అయ్యి మాట్లాడుకొని కామెడీ చేసుకొని ఫుల్ ఫ్రీకౌట్ అయిపోం మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా. సో ఇక్కడైతే మాత్రం ఇంతవరకు ఇందులో చాలా చేయొచ్చు లాగ్స్ చేసుకోవాలంటే. బట్ మరి ఎక్కువ చూపిస్తే బోర్ కొడతాను, ఎక్కువ చూపించట్లేదు. ఇదే ఇలా అన్నాను. సింగిల్ స్టిక్ ఏం కావాలా? సింగిల్ స్టిక్ ఏం కావాలా? ఇంగ్లీష్ సిగ్గుపడుతున్నారా? బాగున్నావరా కలుతావు ఒకటే పుల్ల అంటున్నాడు మాయా. సింగిల్ స్టిక్ అంటే అదే అర్థం. ఒకటే పుల్ల అంటున్నాడు మాయా. సింగిల్ స్టిక్ అంటే అదే అర్థం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వు ఎవరైనా చెప్పాలేరా మళ్ళీ.
నువ్వు ఎవరైనా చెప్పాలేరా మళ్ళీ ఇంగ్లీష్ మనకు కొంచెం అర్థమవుతుంది. నీకు కావాలో సింగిల్ స్టిక్ వద్దా? పుల్ల అని చెప్ప. అంటే వైజాగ్ నుంచి వచ్చారు. ఇక్కడ గుడి ఉంది కదా, అది చూస్తానంటే తీసుకొచ్చానమాట. పోలే డ్రైవ్ చేయను నేను చెప్తాను నా పక్కన స్టార్ట్ చేయడం కూడా రాదు మళ్ళీ అడుగుతున్నాం. చూద్దా రండ్రా బాబు తాగిసి గోల్ చేస్తున్నారు. రండి కామెంట్ సార్ మెడల్ సెట్టుకోలేకుండా ఫ్రెష్ బెల్లం ఇది. ఆల్రెడీ కెమెరా ఆన్. అంటే తెలియాలి కదా బ్రో. ఇక్కడ బెల్లం తయారు చేస్తారంట చూడండి. చెప్పన్నా అసలు ఏంటి అసలు చెరుకుతో బెల్లం ఎలాగ రెడీ చేస్తున్నారు? స్మెల్ ఫుల్గా ఏంటి అసలు ఇది? బెల్లం తెలియదు కదా, అంటే వైజాగ్ వచ్చారు అలాగా చూడడానికి తీసుకొచ్చాను. ఓ భలే ఉంది స్మెల్. చూసావా వస్తుంది. చెరికలు రసం తయారు చేసి రసంతో మళ్ళీ రసం పెనలోకి వేసి మరగబెట్టి బెల్లం తయారు చేస్తాను. ఇందులో కెమికల్ ఏముండవు, ఓన్లీ సున్నం. అది ఓ సూపర్. ఓన్లీ సున్నం, కెమికల్ ఏముండవు. కలర్ మరి బ్లాక్ గా వస్తుంది. అది కెమికల్ వేసింది ఎల్లో కలర్. కెమికల్ లేనిది ఇది కెమికల్ ఆర్గానిక్. ఆర్గానిక్. ఓకే 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 అర్థమైంది బ్రో. దీనివల్ల హెల్త్ ఇది వచ్చి 16 కేజీలు ఉంటది. కాస్ట్ 650 వస్తుంది. ఓకే ఓకే. ఎక్కడైనా మన ఇక్కడ దగ్గర ఎక్కడైనా అంకపల్లి. చెయ్యి స్వీట్ కొందలే చెప్పు. మొత్తం కవర్ చేయాలి. బాగుందా? సూపర్. ఓకే చాలా బాగుంది. అవునా? చాలా స్వీట్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఆ బెల్లాన్ని హీట్ చేస్తారంట ఈ ప్లేస్. సో వీళ్ళు వేర్ హౌస్ లా ఉంది, అంటే మీకు అండర్స్టాండింగ్ అవ్వాలని చెప్తున్నాను. సో విలేజ్కి వస్తే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. సో 1 by 1 తెలుసుకుంటున్నాను నేను కూడా ఈ మధ్య. ఇలా మేము జస్ట్ బయట పార్టీ చిల్లవడానికి వచ్చాం. మెయిన్ వైల్ దారిలో వెళ్తుంటే ఇలా కనిపించింది. బెల్లం తీసుకున్నారా? పొరటాలని చెప్పేసి మన తెలుసా నీకు? ఇచ్చారు. బెల్లం చాలా వెరైటీగా ఉంది. నల్ల బెల్లం కదా, పొరటాలకి చాలా యూజ్ అవుతుంది. అవునా? అంటే పొరటాలు అంటే ఏంటి? అదే ప్రెగ్నెన్సీతో ఉంటుంది. ఓకే 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 ఓకే. అంటే వాళ్ళు తినాలా? వాళ్ళు తింటే బాబు బాగా డెలివరీ అవుతుంది. అంటే డెలివరీ అదే మిల్క్ చెప్పు. ఓకే ఓకే. మొత్తాన్ని తీసుకున్నాం. మంచి ప్రోటీన్స్ ఇందులో ఏముంటాయి నాకు తెలియదు. అన్న ప్రోటీన్స్ ఏముంటాయనా? నాకు తెలియదు. తాగిపోతుందిరా, తాగి గోల్ గోల్ చేస్తున్నాడు ఇడియట్. మనందరికి సీనియర్ చలో చలో గాయస్, శ్రీకాకుళం వెళ్తాను, పలాస వెళ్తాను, గొడవలు ఆడుకోకండి రా. రిలాక్స్. శ్రీకాకుళం వెళ్తాను,
రా గొడవలు ఆడుకోకండి రా రిలాక్స్. ఏమైంది మా నువ్వు మా అన్నదమ్ములు ఇద్దరు కూడా తీరా యూట్యూబ్ ఇప్పుడు చెప్తా ఏంటి బ్రో అంత మాట అన్నావు? తాడి చెట్టా బ్రో ఇచ్చేది మొత్తం కళ్ళు రెడీయా? ఒళ్ళు అంటే కమ్మ ఉంటది కదా, కమ్మ వేసుకొని తాగితే బాగుంది. తీస్తారు అతను ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూసిన ప్రెసిడెంట్ వచ్చాడు. స్లో తాగు స్లో తాగు. బాలకృష్ణ డైలాగ్ చెప్పినా బాగుంది కదా? చల్ 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 ఎక్కువ మళ్ళీ స్టమక్ ఫిల్ అయిపోతుంది. కాయిందట భద్రాబాయ్ అంటది. ఏం బద్దం అంటే మామిడికే తొక్కరా బాయ్ అని ఇక్కడ రాత్రి ఎంత కాయ వాళ్ళందరూ సీరియల్ ఉండాలి తాగలేనంటే తాటకెళ్ళి కదా చెప్పులు తీసేయాలి. చెప్పండి తాగలేమో. అక్కడ 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 అలాగేనా బ్రో? హ్యాబిట్ హ్యాబిట్. నీకు నచ్చాయంటారా? చేపకి నచ్చిందంటే మనందరం నచ్చినట్టు. చేపకి నచ్చిందంటే మనందరం నచ్చినట్టు. హ్యాపీ తాగబోతున్నా కొరకు. హ్యాపీ తాగబోతున్నా కొరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, షేర్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్.